కుడుములు, పిండి, బెల్లము, కొబ్బరి మూడు కలిపి ఇలా ముద్దలాగా చేసుకోవాలి. బెల్లం అన్నీ వేసి బాగా కలిపి కొంచెం వేడి నీళ్ళు పోసుకొని అలాగే ఇలా కుడుములు పట్టుకోవాలి. ఇలా కుడుములు పట్టుకొని ఆవిరి పెట్టుకోవాలి. ఇక ఇలా కుడుములు పట్టేసి ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి పెట్టాలి. ఇలా కుడుములు పట్టి ఇట్లా ఆవిరి కుడుము ఇట్లా దీంట్లో పెట్టుకోవాలి. ఒకటొకటి ఆవిరి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకుని కుడుములు ఇడ్లీ పాత్రలో ఆవిరి పెట్టుకోవాలి. కుడుములు ఆవిరి పెట్టాను. ఆవిరి మీద వేడిగా ఎలా ఉడికినాయో చూడండి. కుడుములు రెడీ అయిపోయినాయి. తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేను. ఇలా ప్లేట్లో రెడీ చేసుకున్నాను కుడుములు. ఇవి ఇప్పుడు వినాయకుడికి నైవేద్యంగా పెట్టబోతున్నాను. చాలా కుడుములు చేసుకోవచ్చు. నేను శాంపిల్గా కొన్నే చేశాను. చాలా బాగుంటుంది. ఇమ్యూనిటీ ఫుల్గా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది.